మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇదే చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు, ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వీటిని వివరంగా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు సరదాగా ఒక చిన్న జోక్ చెప్పుకోవాలి మనం. ఒక ఎంఎన్సి తన ఉద్యోగులకి ఎగ్జిక్యూటివ్ చెకప్ చేయించింది. ఒక ఉద్యోగితో డాక్టర్ ఏమన్నాడంటే, మీ గతంలో సైలెంట్ అటాక్ వచ్చింది, ఇది వంశపారపర్యంగా వస్తుంది, మీ కుటుంబ చరిత్ర దీనికి కారణం, కానీ ఇప్పుడు మీరు స్మోక్ చేయకూడదు, అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదు, డ్రగ్స్ ఎంత మాత్రం మంచిది కాదు, మానేయాలి, అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉండాలి, ప్రధానంగా జాగింగ్ చేయాలి, అలాగే మీరు మీ ఆహారాన్ని కూడా మార్చుకోవాలి, ప్రధానంగా రెడ్ మీట్ అస్సలు తినకూడదు, మీ కొలెస్ట్రాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. నేను మీకు ప్రతిరోజు గుర్తుంచుకొని వేసుకోవాల్సినటువంటి కొన్ని మాత్రలని ఇవ్వబోతున్నాను, వీటిని తప్పనిసరిగా మీరు వాడుకుంటూ ఉండాలి అన్నాడు. అప్పుడు ఆ ఉద్యోగి పాలిపోయిన ముఖంతో, డాక్టర్, నేను ఇవన్నీ చేస్తే ఇది నన్ను ఎక్కువ కాలం జీవించేలా చేస్తుందా అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడంటే, లేదు, కానీ నువ్వు జీవించినంతకాలం భయంతో జీవించేలాగా ఈ పనులన్నీ చేస్తాయి, అది మా హాస్పిటల్ని ఎక్కువ కాలం వర్ధిల్లేలా చేస్తుంది అన్నాడు. ఇంతకీ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ వీడియోలు కానీ వైద్య సమాచారం కానీ ఇదంతా మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచాలి తప్పితే భయపెట్టకూడదు. భయపెడితే అది మంచి కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. సరే, ఇదే సందర్భంగా అసలు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వీటిని మనం తెలుసుకుందాం. చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాకులతోటి చనిపోయే వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని పాటిస్తూ మంచి ఫిట్నెస్ని కలిగి ఉన్న వాళ్ళు, వీళ్ళకి కూడా ఈ మధ్య ఈ హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. దీంతో ఇవన్నీ అనవసరం అన్న ఫీలింగ్కి చాలామంది వచ్చేస్తున్నారు. అంటే ఇలాగా హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తూ జిమ్ములు చేస్తూ ఇలా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తుంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామందిని వేధిస్తుంది. అయితే ఇలాంటి ఈ హార్ట్ అటాక్లని సరిగ్గా మీరు గుర్తిస్తే, వీళ్ళంత త్వరగా ఈ వైద్య సహాయం పొందితే అప్పుడు జాగ్రత్త పడవచ్చు, అంటే ఇలాంటి అర్ధాంతరపు మరణాన్ని నివారించవచ్చు. మరి వీటిని గుర్తించడం, అలాగే జాగ్రత్తలు తీసుకోవటం, ఈ మొత్తం వివరాలు తెలుసుకుందాం. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆందోళన అనేది పడకండి. అప్రమత్త అనేది చాలా ముఖ్యం. అప్రమత్తతగా ఉండాలి తప్పితే ఆందోళన పడకూడదు. గతంలో 35 లోపు వయసు ఉండే వాళ్ళల్లో ఈ గుండె జబ్బులు, అంటే ఈ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ రావడం అనేది చాలా అరుదుగా ఉండేది. నిజానికి ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించినటువంటి ఒక వ్యాధి. ధమనులు గుండెకి రక్తాన్ని అలాగే ఆక్సిజన్ని సరఫరా చేస్తాయి. అయితే గుండె జబ్బు కారణంగా ఇవి నేరో అవుతాయి, సన్నబడతాయి, కొన్నిసార్లు మూసుకుపోతాయి కూడా. దాంతో గుండెకి రక్త సరఫరా తగ్గుతుంది, లేదా ఒక్కోసారి పూర్తిగా ఆగిపోవటం కూడా జరగవచ్చు. ఆ సమయంలో ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్ని యాంజైనా లేదా యాంజైనా పెక్టోరిస్ అనే పేరుతో పిలుస్తారు. తగినంత రక్త సరఫరా జరగనప్పుడు గుండె కండరాలు చచ్చుబడిపోవటం అనేది మొదలవుతుంది. దీన్నే హార్ట్ అటాక్, ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే వైద్య పరిభాషలో అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటారు. అప్పుడు వచ్చేటటువంటి ఆ నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల సాధారణంగా యాంజైనల్ చెస్ట్ పెయిన్, అంటే ఛాతీ నొప్పి వస్తుంది. ఛాతీ నొప్పి నుంచి అకస్మాత్ మరణం వరకు ఏదైనా సంభవించేటువంటి రిస్క్ ఉంది. అందుకే ఇంతమంది ఇంత ఇదిగా భయపడుతున్నారు. ఈ మధ్య మన దేశంలో కూడా 35 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్ళకి కరోనరీ ఆర్టరీ డిసీజెస్ బాగా పెరిగిపోయాయి. అయితే మరి దీంట్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే, ఈ లక్షణాల మీద మీకు అవగాహన ఉండటం ముఖ్యం. గుండెపోటు లక్షణాలు పెద్ద వయసు వాళ్ళల్లో అలాగే చిన్న వయసు వాళ్ళల్లో ఒకే రకంగా ఉంటాయి నిజానికి. అంటే దీంట్లో ప్రధాన లక్షణం ఏంటి? ఛాతీలో నొప్పి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చిన్న వయసు వాళ్ళల్లో నొప్పి తీవ్రత కాస్త ఎక్కువ ఉంటుంది.
ఈ నొప్పిని చెప్పుకున్నాం కదా, యాంజైనా అంటారు. గుండెపోటు మరికొన్ని రకాలుగా కూడా వ్యక్తం కావచ్చు. ముఖ్యంగా ఈ నొప్పి మన ఒంట్లో ఎక్కడెక్కడ మేనిఫెస్ట్ అవుతుందంటే, ఒకటి కింద దవడ మొదలుకొని బొడ్డు వరకు ఎక్కడైనా కనిపించవచ్చు. ఇది ఛాతిపైన నొక్కు, అంటే ఎవరో నొక్కుతున్నట్టుగా, నొక్కు పట్టినట్లుగా, అంటే స్క్వీజింగ్ పెయిన్ లాగా అనిపిస్తుంది. ఛాతిపైన పెద్ద బరువు ఉన్నట్టుగా, పాకుతున్నట్లుగా వస్తుంది. ఒక్కోసారి ఛాతిలో మంటగా కూడా అనిపిస్తుంది. అందువల్లనే ఈ బాధితులు దీన్ని గ్యాస్ సమస్య కింద పొరపాటు పడుతూ ఉంటారు. ఛాతిపైన ఒత్తిడి కలుగుతున్నట్టు, పట్టేసినట్లు, నొక్కుతున్నట్లు, మంటతో ఈ నొప్పి వస్తుంది. 5 నిమిషాల్లో నొప్పి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. నొప్పి విస్తరిస్తున్నట్టుగా రావటం ముఖ్యమైన లక్షణం. కొంతమందిలో ఛాతి ఎడమవైపు నొప్పి ఉంటేనే గుండె నొప్పిగా అనుకుంటూ ఉంటారు. ఇది ఛాతి మధ్యలో వస్తుంది. నిజానికి అక్కడ వచ్చి అన్ని వైపులకి విస్తరిస్తూ ఉంటుంది. ఈ ఛాతి నొప్పి ప్రధానంగా ఎడమ భుజంలోకి, అలాగే మెడలోకి, వీపులోకి పాకుతున్నట్టు ఉండే అవకాశం ఉంది. నొప్పితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు శ్వాసలో ఇబ్బంది ఉంటుంది, అలాగే చెమటలు పడతాయి, అకస్మాత్తుగా నోరంతా వికారంగా అనిపిస్తుంది. ప్రధానంగా శారీరక శ్రమ తర్వాత నొప్పి పెరగటం లేదా ఛాతి పట్టేసినట్టుగా ఉండటం అనేది ముఖ్యమైన లక్షణం. తీవ్రమైన ఉద్వేగానికి లోనైనప్పుడు లేదా విశ్రాంతి టైంలో కూడా ఈ ఛాతి నొప్పి వస్తుంది. చాలా అరుదుగా దవడ పైభాగంలో కూడా నొప్పి రావచ్చు. అయితే మరి ఎందుకు వస్తుంది అంటే, ఈ కారణాల మీద మీకు అవగాహన ఉండాలి. శారీరక శ్రమ లేకుండా కూర్చొని చేసే పనులు పెరగటంతో ఈ కొవ్వు పెరిగిపోతుంది. ఇది రక్త ప్రవాహానికి అడ్డుపడుతూ ఉంది. దీంతో ఈ రిస్క్ పెరుగుతూ ఉంది. మృదువుగా ఉండాల్సినటువంటి రక్తనాళాలు వయసు పెరిగే కొద్దీ గట్టిబారుతున్నాయి. దీన్ని వైద్య పరిభాషలో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇంతకుముందు 40 ఏళ్ల తర్వాత కనిపించేటటువంటి ఈ ముప్పు ఈ మధ్య 25 నుంచి 30 ఏళ్ల లోపు కూడా జరుగుతూ ఉంది. అది ట్రాజడీ. మారుతున్న ఆహారపు అలవాట్లు యంగ్స్టర్స్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. గుండెకు మేలు చేసేటువంటి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి కీడు చేసే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే చెడు కొవ్వులు ఉంటాయి, ట్రైగ్లిజరైడ్స్. ఇవి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం అనేది ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అలాగే యంగ్స్టర్స్లో మాదక ద్రవ్యాలు, ఆల్కహాలు, పొగ తాగటం ఇలాంటి అలవాట్లు పెరిగిపోయాయి. దీంతో ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనే సమస్య పెరిగిపోతూ ఉంది. అలాగే హై బీపీ కూడా గుండెపోటుకి దోహదం చేస్తుంది. అయితే అసలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గుండెపోటు ముప్పుని పెంచేటువంటి అంశాలు ఏమిటి, ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. యువతలో ఊబకాయల సంఖ్య ఈ మధ్య బాగా పెరుగుతూ ఉంది, ఒబేసిటీ. పైగా మన సమాజంలో పొట్ట దగ్గర ఊబకాయం మరీ ఎక్కువ, బెల్లీ ఫ్యాట్. దీన్ని అబ్డామినల్ ఒబేసిటీ అని, సెంట్రల్ ఒబేసిటీ అని అంటారు. మామూలు ఊబకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీ వల్ల గుండెపోటు ముప్పు ఎక్కువ. అంటే పొట్ట పెరిగితే గుండెపోటు ముప్పు మరీ ఎక్కువ. ఈ మధ్య డయాబెటీస్ కూడా చిన్న వయసులోనే కనిపిస్తూ ఉంది. గుండెపోటుకి ఈ డయాబెటీస్ ఒక స్పష్టమైన ముప్పు. ఇక మనం ఆహారంలో ఎక్కువగా వాడే ఉప్పు, కొవ్వు పదార్థాలు, మెయిన్గా ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే డాల్డా ఇలాంటివి, ఇవన్నీ రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయేలాగా, అలాగే ఆ రక్తనాళాలని సన్నబడేలా చేస్తున్నాయి. యువతలో శారీరక శ్రమ తగ్గిపోతుంది, వ్యాయామం తగ్గిపోతుంది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ముప్పు. ఆఖరికి ఎక్సర్సైజ్ చేసేటటువంటి యంగ్స్టర్స్ కూడా కొవ్వు కరిగేలాగా చేసుకోవటం కంటే కూడా ఏదో 6 ప్యాక్ బాడీ అని ఇట్లా కండరాల నిర్మాణం కోసం ఆకృతికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పితే కార్డియోకి ఇవ్వట్లేదు. అంటే కొవ్వు కరిగించుకోవడానికి ఇవ్వట్లేదు. తీవ్రమైనటువంటి ఈ శ్రమ కలిగించేటువంటి వ్యాయామాల కంటే శ్రమ లేనివే మంచివి అన్న ఆ చిన్న పాయింట్ని చాలామంది యంగ్స్టర్స్ విస్మరిస్తున్నారు. ఓవర్గా శ్రమ పడుతున్నారు. అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్పేది అందుకే. ఇక కుటుంబ చరిత్ర. ఈ చరిత్రలో గుండె జబ్బులుంటే అప్పుడు ఆ గుండెపోటుకి దారితీసే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దాదాపు 25% మందిలో ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది గుండెపోటుకు ఒక కారణం. యంగ్స్టర్స్లో ఎక్కువ గంటల పాటు రాత్రులు నిద్రపోకుండా పనిచేసే వృత్తుల్లో చాలామంది ఉంటున్నారు. ఇది కూడా ఒక కారణం యంగ్స్టర్స్కి గుండెపోటు రావడానికి. అలాగే శారీరక మానసిక ఒత్తిళ్లు, హైయెస్ట్ అంబిషన్స్, లోయెస్ట్ ఫుల్ఫిల్మెంట్స్, ఇవన్నీ గుండెపోటుకి దారితీసే అంశాలు. కాబట్టి ఈ కారణాన్ని గుర్తించి వాటిలో వీలున్నవి సరిదిద్దుకొని లక్షణాన్ని శ్రద్ధగా గమనించి జాగ్రత్త పడితే ఈ అనవసరమైనటువంటి ప్రాణాపాయాలకి తావుండదు. అయితే
జాగ్రత్తగా గమనించాల్సినవి ఏమిటి, వీటిని మీరు ముందు తెలుసుకోవాలి. అంటే చిన్న వయసు, పెద్ద వయసు, వీళ్ళలో గుండెపోటుని స్పష్టంగా గుర్తించడం అవసరం. పెద్ద వయసు వాళ్ళల్లో నొప్పి తీవ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉంటాయి, వేరే సమస్యల అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అశ్రద్ధ చేస్తారు. అయితే ఇప్పుడు చిన్న వయసు వాళ్ళలో కూడా ఇవే లక్షణాలు ఉంటున్నాయి, ఇంకా జాగ్రత్తగా పరిశీలించాలి వీటిని. ఎందుకంటే చిన్న వయసులో గుండెపోటుకి పెద్దగా అవకాశం ఉండదన్న అభిప్రాయం ఉండేది ఇంతకుముందు. కానీ ఈ మధ్య ఈ ఘటనల తాలూకు హెచ్చరికల నేపథ్యంలో చిన్న వయసు వాళ్ళ విషయంలో కూడా అప్రమత్తత అనేది అవసరం. ఇక చిన్న వయసు వాళ్ళలో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి ఇలాంటివి ఈ గుండెపోటు లక్షణాల మాదిరిగానే మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఒకసారి టెస్టులు చేయించుకోవడం అనేది అవసరం. మరి ఈ సందర్భంగా అసలు దీనికి సంబంధించి ఎలాంటి మూలికా వైద్యం ఉంది, ఈ మూలికల్ని కూడా తెలుసుకుందాం. రోజువారీగా వీటిని ఆహారాలాగా వాడుకోవచ్చు వైద్య సలహాతో. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిఫల. ఇది కొలెస్ట్రాల్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడంతో పాటుగా అనేక ఇతర ఎక్కట్లని తగ్గిస్తూ అడాప్టోజన్గా పనిచేస్తుంది. అలాగే అశ్వగంధ కూడా అంతే. ఇంకా వెల్లుల్లి, గార్లిక్, ఇది కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అల్లం కూడా అంతే. ఇక పసుపు కూడా ఇదే పనిచేస్తుంది. కుంకుమ పువ్వు కూడా ఈ మధ్యకాలంలో హార్ట్ డిసీజెస్లో ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది. ప్రధానంగా తెల్ల మద్ది, అర్జున అంటారు, దీని పొడిని పాలకు వేసి మరిగించి టీలాగా తాగితే ఈ హార్ట్ డిసీజెస్ రిస్క్ తగ్గుతుంది. అలాగే గుగ్గిలం అని గుగ్గుల్ లిపిడ్స్ అంటారు, ఇవి క్యాప్సూల్ రూపంలో దొరుకుతున్నాయి, వీటిని కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలా చేస్తే ఈ హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.